కోసిగిలో వినాయకుని శోభయాత్రకు ఆటంకం కలిగించిన వరుణదేవుడు. వర్షంలో సైతం శోభయాత్రలో పాల్గొన్న భక్తులు. కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో ఆ బుజ్జి బొజ్జగణపయ్య 5 రోజులు పూజలందుకొని ఆయా వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆ బొజ్జగణపయ్య 5 రోజులు 5 రకాలుగా పిండి వంటలు ఉండ్రాళ్లు నైవేద్యంగా స్వీకరించి 5వ రోజు ఆదివారం గీతామందిరం వద్ద కాళా అమ్మ ముందు, సిద్దప్పపాలెం నందు, సుగురేశ్వర ఆలయం ముందు, శ్రీరామ్ నగర్లో ఉన్న వైఎస్ఆర్ సర్కిల్ నందు, దొరల ఇంటి ముందు ఉన్న కోసిగిలో వివిధ వీధుల్లో వినాయకులు తుంగభద్ర నది పవిత్ర జలాల్లోకి నిమజ్జనానికి బయలుదేరారు. కాగా సిద్దప్పపాలెం నందు కొలువుదీరిన వినాయకుని ముందు 5వ రోజు వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పలు రకాల వంటలు తయారు చేపట్టి అన్నదానం కార్యక్రమం చేశారు. అయితే ముఖ్య అతిథులుగా దొరల వంశస్థుడు పిఎస్ సుందర్రాజ్ దొర, పెండల్ భరద్వాజ్ సిటీ వినాయకునికి ప్రత్యేక పూజలు చేపట్టి అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే పిఎస్ సుందర్రాజ్ దొరకు వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు స్వాగతం పలుకుతూ శాలువా కప్పి పూలమాలలు వేసి సన్మానించారు. నిమజ్జనానికి బయలుదేరిన వినాయకులు ఒకటికి మించి మరొకటి విగ్రహాలు ఉన్నాయి. అయితే కాళా అమ్మ ఆలయం నుండి గీతా మందిరం, దొరల ఇంటి ముందు, వైఎస్ఆర్ సర్కిల్ నుండి నిమజ్జనానికి బయలుదేరిన వినాయకులు ఈ శోభయాత్రలో ప్రత్యేకంగా నిలిచాయి. వినాయకుల నిమజ్జనం శోభయాత్ర బాణా సంచారంతో డప్పు వాయిద్యాల మధ్య ఎంతో సంతోషంగా జరుగుతున్న సమయంలో వర్షం రావడంతో భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోసిగి సిఐ మంజునాథ్, ఎస్ఐ హనుమంతరెడ్డి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. Ini